ఏ నగర పోలీసులు ఏఐ ఆధారిత సోషల్ మీడియా నిఘా ప్లాట్ఫారం అయిన సోషైని ప్రారంభించారు. హైదరాబాద్ పోలీసులు హానికరమైన ఆన్లైన్ కంటెంట్ను పర్యవేక్షించడానికి, సైబర్ అల్లరి మూకలను గుర్తించడానికి, సోషల్ మీడియా ట్రెండ్లను విశ్లేషించడానికి మరియు దర్యాప్తులకు మద్దతివ్వడానికి అభివృద్ధి చేసిన సోషై అనగా సోషల్ మీడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అప్లికేషన్ను హైదరాబాద్ నగర పోలీసులు సోమవారం ప్రారంభించారు. ఏ ఒప్పందం కింద భారత స్వయం ప్రతిపత్తి గల యుద్ధ విమానం అయినటువంటి కాలభైరవ యూరోప్లో తయారు చేయబడుతున్నది. ఆపరేషన్ 777 భారతీయ ఏఐ ఆధారిత స్వయం ప్రతిపత్తి గల యుద్ధ విమానం అయిన కాలభైరవ ఆపరేషన్ 777 అనే కార్యక్రమం కింద యూరోప్లో ప్రత్యేకంగా పోర్చుగల్లో తయారవుతుంది. బెంగళూరుకు చెందిన ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టు భారతీయ రూపకల్పనతో కూడిన స్వయం ప్రతిపత్తి గల యుద్ధ విమానం యూరోపియన్ గడ్డపై ఉత్పత్తి కావడం ఇదే మొదటిసారి. యూరోపియన్ టెక్ కంపెనీ అయిన స్కెచ్ ఫిక్సల్ ఎల్డిఏతో తయారీ మరియు సాంకేతిక భాగస్వామ్యం ఏర్పరచబడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్ గౌరవాన్ని ఏ దేశం ప్రదానం చేసింది? స్వీడన్. నరేంద్ర మోదీ స్వీడన్ పర్యటన సందర్భంగా స్వీడన్ యొక్క ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్ పురస్కారాన్ని అందుకున్నారు. దౌత్యం, అంతర్జాతీయ సహకారం మరియు ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన సేవలకు గాను విదేశీ నాయకులకు స్వీడన్ ఇచ్చే అత్యున్నత పురస్కారాల్లో ఈ అవార్డు ఒకటి. స్వీడన్ ప్రధానమంత్రి వుల్ఫ్ క్రిస్టర్సన్తో చర్చల సందర్భంగా ప్రధాని మోదీ ఈ గౌరవాన్ని అందుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నార్వే ఇటీవల ఏ గౌరవాన్ని ప్రదానం చేసింది? గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్. నార్వే దేశపు విదేశీ దేశాధినేతలకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ను 5వ హెరాల్డ్ రాజు నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. భారత్ నార్వే సంబంధాలను, ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ చేసిన కృషికి గాను ఈ పురస్కారాన్ని అందించారు. ఈ పర్యటన సందర్భంగా భారత్ మరియు నార్వే తమ ద్వైపాక్షిక సంబంధాలను హరిత వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఉన్నతీకరించాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 2026 మేలో మహిళా సాధికారత కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? దగ్గుపాటి పురంధేశ్వరి. ఓం బిర్లా 2026 మేలో మహిళా సాధికారత కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 18 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులతో సహా మొత్తం 28 మంది సభ్యులు ఉన్నారు. లోక్సభ సభ్యుల్లో హేమమాలిని, హర్సిమ్రత్ కౌర్ బాదల్ మరియు ఇక్రా చౌదరి ఉన్నారు. ఇక రాజ్యసభ సభ్యుల్లో సుధామూర్తి, పిటి ఉష మరియు స్వాతి మాలివాల్ తదితరులు ఉన్నారు. యువ సంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడింది? విద్యా మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. తిరుపతి జిల్లాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో యువ సంఘం ఫేజ్ 6 ఏక భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ప్రారంభమైంది. విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సాంస్కృతిక మార్పిడి, జాతీయ సమైక్యత, భారతదేశ వైవిధ్యంపై అవగాహనను పెంపొందించే లక్ష్యంతో జరుగుతోంది. ఫైనల్లో కోకో గాఫ్ను ఓడించిన తర్వాత ఎలినా స్విటోలినా ఇటాలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది.
ఎలెనా స్విటోలినా ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది? ఉక్రెయిన్. టెన్నిస్లో 2026 మే 16న జరిగిన ఇటాలియన్ ఓపెన్ 2026లో ఉక్రెయిన్కి చెందిన ఎలెనా స్విటోలినా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన ప్రపంచ నంబర్ 4 కోకో గాఫ్ను ఓడించి మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది. స్విటోలినా ఫైనల్ను 6-4, 6-7, 6-2 స్కోర్ లైన్తో గెలుచుకుంది. ఫైనల్లో కాస్పర్ రూడ్ను ఓడించిన తర్వాత జానిక్ సిన్నర్ ఇటాలియన్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. జానిక్ సిన్నర్ ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు? ఇటలీ. టెన్నిస్లో ఇటలీలోని రోమ్లో జరిగిన ఇటాలియన్ ఓపెన్ 2026 ఫైనల్లో నార్వేకి చెందిన కాస్పర్ రూడ్ను ఓడించిన తర్వాత జానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. ప్రపంచ నంబర్ 1 జానిక్ సిన్నర్ 6-4, 6-4 అనే స్ట్రైట్ సెట్ స్కోర్తో విజయాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో 1976 అడ్రియానో పనట్టా సాధించిన తర్వాత ఇటాలియన్ ఓపెన్ను గెలిచిన తొలి ఇటాలియన్ పురుషుడిగా జానిక్ సిన్నర్ నిలిచాడు. తూర్పు ప్రాంతీయ వ్యవసాయ సదస్సు 2026 ఏ నగరంలో నిర్వహించబడింది? భువనేశ్వర్, ఒడిశా. తూర్పు ప్రాంతీయ వ్యవసాయ సదస్సు 2026 మే 19, 2026న భువనేశ్వర్లో జరిగింది. ఈ సదస్సును వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. వ్యవసాయ అభివృద్ధిని బలోపేతం చేయడం, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడం మరియు కేంద్ర రాష్ట్ర సమన్వయాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలు. నిమపర పతా ఉత్సవ్ 2026 ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఒడిశా. ఒడిశాలోని పూరి జిల్లా నిమపరాలో నిమపర పతా ఉత్సవ్ 2026 ప్రారంభించబడింది. ఈ ఉత్సవం సాంప్రదాయ ఒడియా జానపద కళలు, యువత భాగస్వామ్యం, క్రీడలు, ప్రజా అవగాహన ప్రచారాలు మరియు ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఉత్కర్ష నిమపర 2.0 కార్యక్రమం కింద నిర్వహించారు. ఈ ఉత్సవంలో విద్యార్థులు, కళాకారులు, స్థానిక నివాసితులు మరియు యువజన బృందాలు చురుకుగా పాల్గొన్నారు. 79వ ప్రపంచ ఆరోగ్య సభ యొక్క ఇతివృత్తం ఏమిటి? ప్రపంచ ఆరోగ్యాన్ని పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరుగుతున్న 79వ ప్రపంచ ఆరోగ్య సభలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్కు చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ప్రపంచ ఆరోగ్యాన్ని పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే థీమ్పై దృష్టి సారిస్తుంది. సమ్మిళిత, స్థితిస్థాపక మరియు సుస్థిర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల కోసం ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఇటీవల వార్తల్లో కనిపించిన తుంగభద్ర డ్యాం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. దాదాపు 2 సంవత్సరాల క్రితం 19వ నంబర్ గేటు కొట్టుకుపోయిన తర్వాత హోసపేట సమీపంలోని చారిత్రాత్మక తుంగభద్ర డ్యాంలోని 33 క్రస్ట్ గేట్లన్నింటినీ పునఃస్థాపించడంతో అది పునరుద్ధరించబడింది. కృష్ణానదికి ఉపనది అయిన తుంగభద్ర నదిపై ఈ డ్యామును నిర్మించారు. ఇది కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో ఉంది. ఈ డ్యాము నీటిపారుదల, జల విద్యుత్ ఉత్పత్తి మరియు వరద నియంత్రణ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. దీని ఎడమ కాలువలు కర్ణాటకలోని ప్రాంతాలకు నీరందిస్తుండగా, కుడి కాలువలు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి కూడా ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ఇటీవల వార్తలో కనిపించిన వెస్ట్రన్ హోలాక్ గిబ్బన్ ప్రధానంగా భారతదేశంలోని ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? ఈశాన్య భారతదేశంలో. వెస్ట్రన్ హోలాక్ గిబ్బన్ అత్యంత చిన్న మరియు అత్యంత వేగవంతమైన కోతి జాతి. ఇది ప్రధానంగా ఈశాన్య భారతదేశం, బంగ్లాదేశ్ మరియు మయన్మార్లో కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనగా IUCN ప్రకారం
ఈ జాతి అంతరించిపోతున్న జాబితాలో వర్గీకరించబడింది. ఊటీ పుష్పోత్సవాన్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? తమిళనాడు. తమిళనాడులోని ఊటీలో గల ప్రభుత్వ వృక్షశాస్త్ర ఉద్యానవనంలో వార్షిక ఊటీ పుష్పోత్సవం ప్రారంభమైంది. తమిళనాడులోని ప్రధాన వేసవి ఆకర్షణలో ఒకటైన 128వ పుష్ప ప్రదర్శన మే 28 వరకు కొనసాగుతుంది. ఈ ఉత్సవంలో పుష్ప ప్రదర్శనలు, వారసత్వ నేపథ్య కళాకృతులు మరియు 10 లక్షలకు పైగా పూల మొక్కలు ఉంటాయి. నీలగిరి ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడమే ఈ ఉత్సవం యొక్క లక్ష్యం. గుజరాత్లోని ఏ నగరంలో మిలియన్ మైండ్స్ టెక్ పార్కు ప్రారంభించబడింది? అహ్మదాబాద్. హోంమంత్రి అమిత్ షా గుజరాత్లోని అహ్మదాబాదులో మిలియన్ మైండ్స్ టెక్ పార్కు మరియు గణేష్ రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఏఐ, రోబోటిక్స్, సెమీకండక్టర్లు మరియు సేవల రంగాల్లో గుజరాత్ పాత్రను బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టుల యొక్క లక్ష్యం. అహ్మదాబాద్ టు గిఫ్ట్ సిటీ టు గాంధీనగర్ కారిడార్లో విస్తరించి ఉన్న మిలియన్ మైండ్స్ టెక్ పార్కు 70,000కు పైగా ఉన్నత నైపుణ్యం గల ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా.